నా ముఖములో దుఃఖమే ఉండనీయక చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన ఆరాధన నీకే, ఆరాధన ఆరాధన నీకే. వెంబడి కన్నీరు రానియక అవమానాలను ఆశీర్వాదము ఆశీర్వాదముగా నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి నేను వేసి ప్రతి అడుగులో నీవే నా దీపమై, నేను వేసి ప్రతి అడుగులో నీవే నా దీపమై, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. లేని నా జీవితములో సమృద్ధినిచ్చి బలపరచినావు, సంతృప్తి మోత్యముగా మార్చి చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన ఆరాధన నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానియక నా ముఖములో దుఃఖమే ఉండనీయక చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఈ మధ్యాహ్న సమయం అనుకున్న రీతిగా నాయన తండ్రి ఇక్కడ కృపాతకు కోట దగ్గరికి నాయన నన్ను తీసుకొచ్చిన విధానం బట్టి ప్రాధాన్యతను ఆయన నేను అనుకోలేదు ఇక్కడ వాక్యం చెప్పడానికి నాయన నేను చెప్పగలుగుతానని. అయితే నాయన మీరే నాయన వాక్యం చెప్పడానికి మీరు కృప చూపి నన్ను నిలబెట్టిన విధానం బట్టి స్తోత్రాలు వందనాలు. జ్ఞానం లేదు కానీ ప్రభాసతో పాటు లేదు కానీ ఆయన మీరు నాలో ఉంటూ నాకులో నీ బిడ్డలకు అవసరమైన వాక్యాన్ని బోధించాల్సిందిగా నాయన మీరే నాయన కరెంటు వల్ల నాయన వాతావరణం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా పైకి వచ్చినాం. ఏ కార్యక్రమం నిమిత్తం వచ్చినామో మనమందరం ఇక్కడ చిన్న మందగా చేరి ప్రార్థన జరిపించుకోవడము, మరి ముఖ్యంగా బాప్తీసాల కార్యక్రమం ఉందని నాకు చెప్పినారు. కాబట్టి బాప్తీసాల గురించిన విషయాలు కొన్ని మాటలు చెప్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఇక్కడ నిలబడడం జరిగింది. తీసుకుంటున్నారు ఈరోజు ఆరంత చేయొద్దండి, బాప్తీసాలు తీసుకో ఇద్దరా సరే. బాప్తీసాలు తీసుకునే వాళ్ళ కోసము ప్రత్యేకంగా కొన్ని మాటలు ఈరోజు పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాన్ దగ్గరున్న అతని యొద్దకు వచ్చాడు. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుతున్నావా అని ఆయన్ను నివారింపజూచాడు. కానీ యేసు ఇప్పటికి కాని నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరమిచ్చాడు. కనుక అతడు అలాగూ కానిచ్చాడు. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చాడు. ఇదిగో ఆకాశం తెరవబడేది, దేవుని ఆత్మ పావురములే దిగి తన మీదికి వచ్చుట చూచాడు. మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చింది. ఇక్కడ మనం చదువుకున్న వాక్యంలో ఎవరు బాప్తీసం తీసుకుంటున్నారు? యేసు ప్రభు బాప్తీసం తీసుకుంటున్నారు. ఇప్పుడు మీరు తీసుకుంటున్నారు కదా. అప్పుడు కాలంలో యేసు ప్రభు కాలంలో యేసు ప్రభు కూడా బాప్తీసం తీసుకున్నాడు. యేసు ప్రభు ఆయన దేవుడు కదా, మళ్ళీ ఆయనకు బాప్తీసం అవసరమా? అవసరం ఆయనకు అవసరం లేదు. ఆయనే దేవుని కుమారుడు, ఆయనే సృష్టికర్త, సమస్తాన్ని కలగజేసినవాడు. ఆయనకు బాప్తీసం అవసరము లేదు. అయినప్పటికీ ఆయన కూడా బాప్తీసం తీసుకున్నాడు. బాప్తీసం ఎవరు ఇస్తున్నారు ఆయనకు? యోహాను అతనికి బాప్తీసం ఇస్తారు.
యోహాను గురించి మనం మన పై వచనాల్లో రాయబడి యోహాను ఎటువంటి వాడు, ఆయన ఏ ఆహారం తీసుకుంటున్నాడు, ఆయన జీవితం ఎటువంటిది అనేది పై వచనాలు చూద్దాం. 3వ అధ్యాయం 1 నుంచి. ఆ దినములందు బాప్తీసం యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపే. ఇతని గురించి ఏమని వ్రాయబడింది? ప్రభు మార్గమును సిద్ధపరిచే వ్యక్తి. ప్రభు రాకముందే ఏం చేస్తున్నాడు? ప్రభు మార్గాన్ని సిద్ధపరుస్తా ఉన్నాడు అన్నమాట. ఇప్పుడు ఎవరైనా ప్రధాని కానీ రాష్ట్రపతి కానీ ఏ పట్టణానికైనా వచ్చినప్పుడు ఆయన కంటే ముందుగా కొన్ని వెహికల్స్ ముందు పోతుంటాయి. ఎందుకు పోతుంటాయి? ఆయన ముందుగానే కొన్ని వెహికల్స్ వెళ్తుంటాయి. మధ్యలో ప్రధాని కానీ రాష్ట్రపతి వెహికల్ కానీ మధ్యలో వెళ్తుంటాయి. ముందు కొన్ని ఉంటాయి, వెనక కొన్ని ఉంటాయి. ఎందుకు ఆ రీతిగా ఉంటాయంటే అవి అక్కడ ఏమైనా మార్గంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయేమో, సెక్యూరిటీ సరిగా ఉందా లేదా, ప్రొటెక్షన్ బాగా ఉందా లేదని అన్నీ చూసుకుంటా అవి వెళ్తూ ఉంటాయి అన్నమాట. మధ్యలో ఉంటున్న ప్రధానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కలగజేయడానికి ఆ రీతిగా ముందు వెహికల్స్ ఉంది. అట్లనే బాప్తీసం యోహాను కూడా యేసు ప్రభు మార్గాన్ని సరళం చేయడానికి ఆయన వస్తున్నాడు కదా, ఆయన మార్గాన్ని సరళము చేయాల. ఆయనకి ఇబ్బంది లేకుండా మార్గాన్ని సరళం చేయంటే ఏదో రోడ్డు చూసుకుంటూ వెళ్ళమని కాదు. ఇక్కడ మార్గాన్ని ఆయన ఎట్లా సరళం చేస్తున్నాడు, ఏం పని చేస్తున్నాడు? మార్గం సరళం చేయమంటే ఈయన పద్ధతిలో ఎట్లా సరళం చేస్తున్నాడు అని మనం చూద్దాం. ఎట్లా సరళం చేస్తున్నాడు ఆయన? ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రములను మొల చుట్టూ తోలు దట్టి ఎటువంటి డ్రెస్ వేసుకుంటారు? మన డ్రెస్ కోడ్ ఉంటుంది వాళ్ళకు. బాగా టిప్ టాప్గా మంచి డ్రెస్ వేసుకొని ఎంతో హుందాగా ఉంటారు. అయితే ఈ వ్యక్తి ఎట్లున్నాడా? ఏం తింటున్నాడు ఆయన? అడవి తేన మిడతలు అతని ఆహారం. మనం చెప్పుకునే వాళ్ళు ఏం తింటారు? మంచి మంచి ఆహారము, డిన్నర్స్ ఉండాలి, బాగా బిర్యానీలు ఉంటే కానీ వెళ్ళారు. ఎంతో మంచి శ్రేష్టమైన ఆహారం. ఈ పైలట్ ఎట్టున్నాడు? తోలు దట్టు ధరించుకొని తేనె అడవి మిడతలు ఆహారంగా తీసుకునే వ్యక్తి. ఇతడు ఏమాత్రము ఏమి ఆశించే వ్యక్తి ఉన్నట్లుగా లేడనమాట. ఇతని వస్త్రధారణ ఎట్లుంది, ఇతని ఆహారం ఎట్లుంది, ఇతని యొక్క పద్ధతి ఏమిటి అనేది మనం ఇక్కడ ఆలోచన చేస్తే ఇతని వస్త్రధారణ చాలా సింపుల్గా ఉంది, ఇతని ఆహారం కూడా చాలా సింపుల్గా ఉంది అనమాట. అయితే ఈయన మాటలు మాత్రం ఎట్లున్నాయి అనేటి మనం చూద్దాం. ఆ సమయంలో యెరూషలేము వారును యూదయ వారందరూ యోర్దాను నదీ ప్రాంతంలో వారందరూ అతని ఎద్దుకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తీసం పొందుచుండిరి. వాళ్ళు ఏం చేస్తున్నారంట? బాప్తీసానికి ముందు ఏం చేస్తున్నారు వాళ్ళు? బాప్తీసం తీసుకోక ముందే ఏం చేస్తున్నారు వాళ్ళు? తమ పాపములను ఒప్పుకోవాలి. బాప్తీసం అంటే మొదట మనం ఏం చేయాలా? పాపాలు ఒప్పుకోవాలి. బాప్తీసం తీసుకుంటానే మనకు రక్షణ రాదు. బాప్తీసం అనేది నలుగురు చూడడానికి మనకు బాప్తీసం పొందింది అని రుజువు. దానికోసం మనం బాప్తీసం తీసుకోక ముందే మన బ్రతికేం కావాలా? మార్పు చెందాలి. మన పాపాలు ఏం చేయాలా? ఒప్పుకోవాలి. దేవుని సన్నిధానంలో పాపాలు మనం ఏమేం పాపం చేసినామో మన గత జీవితానంతా దేవుని సన్నిధానంలో ఒప్పుకోవాలి. ఇప్పుడు బాప్తీసం తీసుకున్న వాళ్ళు మీరు మీ జీవితాల్లో గతంలో ఏమేం తప్పులు చేసినా, ఏ విషయంలో తప్పిపోయినా, దేవునికి వ్యతిరేకంగా ఏ విషయాల్లో జీవించినారు వాటిని అన్నిటిని కూడా దేవుని సన్నిధానంలో ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత ఏం చేయాలా? బాప్తీసం తీసుకోవాలి. ఒప్పుకున్న తర్వాత బాప్తీసం ఎందుకు తీసుకోవాలంటే బాప్తీసం తీసుకున్న తర్వాత దేవుని యొక్క సెక్యూరిటీ మనకు ఉంటుందన్నమాట. దేవుని యొక్క కాపుదల రక్షణ మనకు ఉంటుంది. బాప్తీసం తీసుకున్న తర్వాత ఏం చేస్తారు? ఇప్పుడు మన స్కూల్లో ఉన్నాము, మన పిల్లలు స్కూల్ పంపుతుంటాం. ఏం పేరు రాబీకుండా స్కూల్కు రోజు పంపుతుంటాం అనుకో, మనకి ఏమైనా సెక్యూరిటీ ఉంటుందా? రేపు 10 సంవత్సరాలు పంపిన ఏమైనా సర్టిఫికెట్ ఇచ్చారా? నువ్వు 10 ఏళ్ళు బడికి వచ్చినావు, బాగా బడికి వచ్చినావు, 2 పూటలు బడికి వచ్చినావు, ఇదిగో నువ్వు పాస్ అయినావు నాయన అని సర్టిఫికెట్ ఇస్తారా టీచర్లు? ఇయ్యరు కదా. ఎందుకు ఇయ్యరు? బడిలో పేరు లేదు, గుర్తింపు లేదనమాట.
అట్లా నువ్వు ఇంతకాలం బ్రతికిన బ్రతుకంతా గుర్తింపు లేని బ్రతుకు, దేవుల్లో నువ్వు లేవు. ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటావో అప్పటి నుంచి నువ్వు దేవుని బిడ్డగా పిలువు. ఇక్కడ మనకు దేవుడు కూడా ఏం చేస్తున్నాడు, ఎప్పుడైతే బాప్తిసం పొంది బయటకు వచ్చినాడో ఆయన మీదకి ఎవరు దిగి వచ్చినారు? పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి ఏమని మాట్లాడుతున్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నా. అంతవరకు ఆ మాటలు ఏమైనా మాట్లాడినాడా? ఇంతకాలం బతికినాడు కదా యేసు ప్రభు భూమి మీద. బాప్తిసం పొందక ముందు ఎన్నేళ్ళు బతికినాడు? 30 సంవత్సరాలు ఆయన జీవించినాడు. 30 సంవత్సరాలప్పుడే ఆయన బాప్తిసం తీసుకునేది. అంతవరకు ఆయన బాప్తిసము తీసుకోవరకు చిన్న వయసులో తల్లిదండ్రులు దేవాలయం దగ్గరికి వెళ్ళి వాళ్ళు గువ్వలు అర్పించి ప్రార్థన చేసినారే కానీ బాప్తిసము తీసుకోలేదన్నమాట. ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నాడో అప్పుడు తండ్రి అయిన దేవుడు అతని గురించి ఏం సాక్ష్యం చెప్తున్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నా. ఇప్పుడు ఎవరి యందు ఆనందిస్తాడు దేవుడు? ఎవరైతే మీరు బాప్తిసం తీసుకుంటున్నారో వారి యందు దేవుడు ఆనందిస్తారు. ఇప్పుడు నిన్ను బట్టి దేవునికి ఆనందం. ఇంతవరకు నీ బ్రతుకును బట్టి దేవునికి ఏ ఆనందం లే, ఏ సంతోషము లే. దేవునికి సంతోషకరమైన కార్యాలు ఏమైనా చేసినావు? నువ్వు ఊరికి పోతున్నావు, ఏం పేరు లేని పిల్లవాడిగా చర్చికి, అంతే కదా. దేవుని యొక్క పరిధిలో ఉన్నావా? దేవుని యొక్క ఏర్పాటులో మనము లేవన్నమాట. ఎప్పుడు దేవుని ఏర్పాటుకు వచ్చేది? ఎప్పుడైతే మనం బాప్తిసం ఈ లోక సంబంధంగా పిల్లల పేర్లు ఏ బుక్లో రాసుకుంటారు? రిజిస్టర్లో, అటెండెన్స్ రిజిస్టర్లో రాసుకుంటారు. ఎంతో సంతోషకరమైన దినం ఈరోజు. బాప్తిసము జరుగుతుంటే పరిశుద్ధ పరలోకం నుండి దేవదూతలు ఏం చేస్తుంటారు? తొంగి చూస్తారు అనమాట. ఈ కార్యాన్ని దేవుని దూతలు తొంగి చూస్తారు. నా బిడ్డ ఇన్నాళ్ళకు నా సన్నిధికి వస్తుంది, నా బిడ్డగా మార్చబడింది అని పరలోకంలో దేవదూతలకు ఎంతో సంతోషం, దేవునికి ఎంతో సంతోషం. ఇన్నాళ్ళు నా పిల్లలు నా మార్గంలో లేరు, తమకు ఇష్టం ఇచ్చినట్లుగా జీవించినారు, ఇప్పుడు నా దగ్గరికి వచ్చినారు. ఎంతగానో. కాబట్టి ఈరోజు సంతోషకరమైన దినమా దుఃఖ దినమా? ఈరోజు చాలా సంతోషకరమైన దినం అన్నమాట. ఒక పాపి రక్షింపబడుట దేవునికి ఎంతో సంతోషం అన్నమాట. కాబట్టి ఈ బాప్తిస కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసుకుని మనకు ఎంతో సంతోషం. అంతేకాకుండా బాప్తిసం తీసుకుంటున్న మీరు దేవుని బిడ్డలుగా ముద్రించబడే సమయం. దేవుని బిడ్డలుగా మనం ముద్రించబడిన తర్వాత మరలా సాతాను వైపుని మొగ్గచ్చున. సాతానికి ఎంత మాత్రం మనం చోటు ఇవ్వకూడదు, దానికి అధికారము ఇవ్వకూడదు. మన మీద ఎవరికి అధికారం ఉంటుంది? దేవునికి మాత్రమే మన మీద అధికారం. ఆయన చిత్త ప్రకారంగా మనం నడుచుకోవాలి. ఆయన చిత్త ప్రకారంగా నడుచుకోవాలంటే మనం ఏం చేయాలా? ఆయన చిత్త